హలో అండి, వెల్కమ్ టు వర్కింగ్ మదర్స్ వరల్డ్. హెయిర్ చాలా డ్రైగా ఉంది, చిక్కు తీసుకోలేకపోతున్నాను విసిగిపోయేవాళ్ళు మన ఇంట్లో దొరికే వస్తువులతోనే కొన్ని రోజులు నిల్వ ఉండే హెయిర్ ప్యాక్ ఎలా చేసుకోవాలో నేర్చుకుని దాన్ని యూస్ చేసుకుని హెయిర్ స్మూత్గా చేసుకోవచ్చు. ఈ హెయిర్ ప్యాక్కి కావాల్సిన పదార్థాలు: వేపాకు, లేత చిగురులతో ఉన్నటువంటి గోరింటాకు, ఫ్రెష్గా కోసిన మందారం ఆకు, ఫ్రెష్గా కోసిన రేఖ మందారం పువ్వులు, 2 to 3 స్పూన్స్ ఆఫ్ మెంతుల్ని ముందు రోజు నైట్ నానబెట్టుకోవాలి. ఎక్కువ వాటర్లో మెంతులు నానబెట్టుకోవాలి. అలోవెరా కొంచెం, ముందుగా మనం తీసుకున్న గోరింటాకు, వేపాకు మరియు మందారం ఆకుని ఒక గిన్నెలో తీసుకుని వాటర్తో కడుక్కోవాలి. కడుక్కుంటే వాటి మీద ఉన్న దుమ్ము అంతా పోతుంది. నేను కడిగిన దానిలో దుమ్ము చూడండి ఎంత ఉందో లాస్ట్లో. సో ఈ డస్ట్ అంతా పోవాలి కాబట్టి కడుక్కోవాలి. కడుక్కున్నాక దాన్ని ఆకు తడిసింది కదండి, సో తడిపోయేంత వరకు నీడని ఏదైనా క్లాత్ మీద పెట్టుకుని ఆరబెట్టుకోవాలి. ఎందుకంటే ఇది కొన్ని డేస్ వరకు స్టోర్ చేయాలి కాబట్టి తడేమీ ఉండకుండా నీడని ఆరబెట్టుకోవాలి. మనం తీసుకున్న అలోవెరా స్టెమ్ పైన ఉన్న లేయర్ అంతటిని తీసుకుని దాని పేస్ట్ అంతటిని ఒక పక్కన పెట్టుకోవాలి. మనం ఆరబెట్టుకున్న ఆకులన్నిటిలోని వాటర్ తగ్గిపోయిన తర్వాత వాటిని ఒక మిక్సీ జార్లో తీసుకుని వాటిపైన మనం తీసుకున్న ఫ్రెష్గా కోసిన మందార పూలను వేసుకుని అదే మిక్సీ జార్లో మనం ముందు రోజు నానబెట్టుకున్నటువంటి మెంతుల్ని వాటర్తో సహా వేసి తర్వాత మిక్సీ పట్టుకోవాలి. సో ఇప్పుడు ఏంటంటే మనం మిక్సీ పట్టేటప్పుడు ఎటువంటి వాటర్ యాడ్ చేయట్లేదు, అందుకనే మెంతులు నానబెట్టేటప్పుడు ఎక్కువ నీళ్ళతో నానబెట్టండి అని అన్నాను. ఎందుకంటే ఈ మిక్సర్ని మనం ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలి. సో స్టోర్ చేసుకునేటప్పుడు బయట నుంచి వాటర్ అనేది యాడ్ చేయకూడదు అనమాట. మిక్సీ వేసేటప్పుడు కూడా కొంచెం బరకగా అవుతుంది. ఒకవేళ వాటర్ సరిపోలేదు అనుకుంటే కొంచెం వేడి నీళ్ళని యాడ్ చేయండి మిక్సీ వేయడానికి. చన్నీళ్ళు అయితే తొందరగా పాడైపోతుంది, వేడి నీళ్ళు అయితే కొంచెం స్టోర్ చేయడానికి అవుతుంది. సో అలా మిక్సీ అయిన తర్వాత మనం ఇందాక తీసుకున్న అలోవెరా పేస్ట్ని కూడా ఫైనల్గా వేసి మిక్సీ పట్టండి. సో మన పేస్ట్ యొక్క కన్సిస్టెన్సీ అయితే నేను చేతితో చూపిస్తున్నాను, ఆ విధంగా పేస్ట్ చేసుకోవాలి. సో ఇదైతే కొంచెం బరక పేస్ట్ లాగే ఉంటుంది. స్మూత్గా పేస్ట్ చేసుకోవాలి అని అనుకుంటే కొంచెం మాత్రం హాట్ వాటర్ని యాడ్ చేయండి. సో పేస్ట్ అయిన తర్వాత దాన్ని ఒక కంటైనర్లో తీసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి. ఈ పేస్ట్ అయితే 1 మంత్ వరకు స్టోర్ అయి ఉంటుంది. సో 1 మంత్ లోపు మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు. సో యూస్ చేసుకునేటప్పుడు ఏంటంటే మనం ఎంత పేస్ట్ అయితే హెయిర్కి అప్లై చేయాలనుకుంటున్నాం అంత పేస్ట్ని ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఫ్రిడ్జ్లో నుంచి బయటకు తీసి పెట్టుకుని హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత కూలింగ్నెస్ తగ్గిపోతుంది. అప్పుడు ఏం చేయాలంటే కొంచెం పెరుగు తీసుకుని ఆ మిక్చర్లో యాడ్ చేసుకోండి. సో మిక్చర్లో యాడ్ చేసుకుని ఒక 10 మినిట్స్ దాన్ని పక్కన పెట్టుకోండి. ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకున్న తర్వాత ఈ ప్యాక్ అంతటిని మన హెయిర్కి అప్లై చేసుకుని ఒక 2 అవర్స్ తర్వాత హెడ్ బాత్ చేయొచ్చు. నేనైతే ఈ హెయిర్ ప్యాక్ని యూస్ చేశాను, నాకైతే బెస్ట్ రిజల్ట్స్ వచ్చాయి. సో మీరు కూడా దీన్ని ట్రై చేసి ఎలా ఉందనేది కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.